ఈరోజు ఇక్కడ తుగ్గలి గ్రామానికి సంబంధించిన సచివాలయం పరిధి, రాటన గ్రామానికి సంబంధించిన సచివాలయం పరిధి, ఈ రెండు సచివాలయాలకు సంబంధించిన ఈ పరిధిలో దాదాపుగా 10,000 మంది జనాభా ఉంటా ఉన్న ఈ రెండు సచివాలయాల పరిధిలో ఉన్న ఈ గ్రామస్తులందరూ కూడా ఈరోజు ఇక్కడ మనమంతా కూడా కలిసికట్టుగా ఏకమయ్యాం. ఈరోజు నేను మీ అందరితో కూడా ఒకటే కోరుతా ఉన్నా, అన్న మీరంతా కొద్దిగా కూర్చోకపోతే వెనకల వాళ్ళకి కనపడదన్న, దయచేసి ఏమనుకోకుండా కూర్చోవాలన్నా. మీరు కూర్చోకపోతే వెనకల వాళ్ళకి కనపడదన్నా. కూర్చోవాలన్నా. మీరు కుర్చీల పైన నిలబడకూడదు, కుర్చీల పైన కూర్చోవాలి. కుర్చీల పైన నిలబడకూడదన్నా, కుర్చీల పైన కూర్చోవాలి. ఎందుకంటే వెనకల వాళ్ళకి అసలు కనపడదు మీరు నిలబడి ఉండడం వల్ల. దయచేసి అందరూ కూడా పెద్ద మనసు చేసుకొని కూర్చోవాలి. అందరూ కూర్చోవాలన్నా, కూర్చోవాలి. ఈరోజు ఈ రెండు సచివాలయాలకు సంబంధించిన ఈ 10,000 జనాభాకు సంబంధించిన పరిధిలో మన గ్రామాలలో ఇంతకుముందు ప్రభుత్వాలను కూడా మీరు చూశారు. మన గ్రామాలలో ఇవాళ ఇప్పుడు మన ప్రభుత్వాన్ని కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నారు. మన ప్రభుత్వానికి సంబంధించిన ఈ 58 నెలల కాలంలోనే ఈరోజు నేను మీ అందరితో కూడా కోరుతా ఉన్నా, మనం ఇంతకుముందు చూడనట్టుగా, మన గ్రామాలలో ఇంతకుముందు జరగనట్టుగా ఏ రకమైన ప్రస్ఫుటమైన మార్పులు మన గ్రామంలో ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి విప్లవాత్మక మార్పులు మన గ్రామంలో ఇంతకుముందు గత ప్రభుత్వాలలో ఎందుకు ఈ రకమైన మార్పులు కనిపించడం లేదు, ఎందుకు కనిపించలేదు? మరి కేవలం ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ రెండు సచివాలయాల పరిధులకు సంబంధించిన ఈ గ్రామాలలో ఎందుకు ఈ మాదిరిగా ఇంత గొప్పగా మార్పు కనిపిస్తూ ఉంది అన్నది మీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు ఆశ్చర్యం కలిగించే వాస్తవాలు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఇదే గ్రామంలో తుగ్గలి గ్రామానికి సంబంధించి, రాటన గ్రామానికి సంబంధించిన సచివాలయాల పరిధిలో ఒకసారి చూస్తే దాదాపుగా 10,000 జనాభా ఉన్న ఈ రెండు సచివాలయాల పరిధులకు సంబంధించి ఒకసారి గమనించినట్టయితే ఈ తుగ్గలి గ్రామానికి సంబంధించిన ఈ సచివాలయ పరిధిలో మొత్తంగా 1748 ఇళ్లులున్నాయి. ఈ మొత్తంగా 1748 ఇళ్లులున్న ఈ సచివాలయ పరిధిలో ఏకంగా మీ బిడ్డ పాలనలో నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం. ఎక్కడా కూడా లంచాలు అడిగేవాళ్ళు లేరు. ఎక్కడా కూడా వివక్షకు చోటు లేకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, రాజకీయ పార్టీ ఏది అని కూడా చూడకుండా, చివరకు మనకు ఓటు వేసి, మనకు గత ఎన్నికల్లో ఓటు వేయని వారైనా కూడా పర్వాలేదు, వాళ్ళకైనా కూడా అర్హత ఉంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా దొరకాలి, ఖచ్చితంగా జరగాలి అని మంచి చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం. ఈ తుగ్గలి గ్రామానికి సంబంధించి 1748 ఇళ్లులుంటే ఈ సచివాలయం పరిధిలో, ఇందులో
మీ బిడ్డ బటన్ నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం, లేదా నేరుగా చేతుల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం గమనిస్తే ఒకసారి అక్షరాల 1666 ఇండ్లు 1748 ఇళ్లకు గాను, అంటే 95% ఇళ్లకు ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల చేతుల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం. ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా ఇలా చేయగలము, ఇలా చేసే పరిస్థితి ఉంటుంది అని 5 సంవత్సరాల కిందట ఎవరైనా మీతో చెప్పుంటే, జన్మభూమి కమిటీలు రాజ్యమేలుతా ఉన్న పరిస్థితుల్లో ఏ పని కావాలన్నా, చివరికి మరుగుదొడ్లు కావాలన్నా కూడా లంచాలు అడిగే పరిస్థితిలో ఉన్న పాలన చూశారు మీరంతా. పెన్షన్ కావాలన్నా లంచాలు, మరుగుదొడ్లు కావాలన్నా లంచాలు, సబ్సిడీ మీద ఇచ్చే లోన్లు కావాలన్నా లంచాల పరిధిలో జరిగిన పాలన మీరంతా గమనించినారు. ఆ రోజుల్లో ఎవరైనా మీ దగ్గరికి వచ్చి, లేదు ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూపాయి కూడా నేరుగా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా మీ ఖాతాల్లోకి వచ్చే పరిపాలన ఒకటి వస్తుంది, అలా చేయగలుగుతాము అని ఎవరైనా చెప్పుంటే, మీలో ఏ ఒక్కరూ కూడా నమ్మడానికే ఇది సాధ్యం కాదు అనే మాట మీ నోట్లో నుంచి వచ్చే పరిస్థితి నుంచి ఈరోజు ఈ ఒక్క గ్రామంలోనే, ఈ తుగ్గలి గ్రామ సచివాలయం పరిధిలో ఉన్న 5200 జనాభా ఉన్న ఈ తుగ్గలి గ్రామ సచివాలయం పరిధిలోనే 1748 ఇళ్లు ఉన్న ఈ తుగ్గలి గ్రామ సచివాలయం పరిధిలోనే 95% ఇళ్లకు బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం. ఈ 58 నెలల్లో ఈ ఒక్క తుగ్గలి గ్రామానికి సంబంధించిన సచివాలయం పరిధిలో ఎంత ఇచ్చామో తెలుసా? కేవలం ఈ 58 నెలల కాలంలో 29,65,00,000 29,65,00,000 ఈ ఒక్క తుగ్గలి గ్రామ సచివాలయ పరిధిలో 5226 జనాభాకు 1748 ఇల్లున్న ఊరిలో 1666 ఇళ్లకు అక్షరాల ఈ 58 నెలల కాలంలో 29,65,00,000 రూపాయలు మీ బిడ్డ బటన్ నొక్కాడు, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల చేతుల్లోకి డబ్బులు పోయాయి. ఆశ్చర్యంగా అనిపించడం లేదా ఈ నంబర్లు చెప్తా ఉంటే? ఒకసారి గమనించినట్టయితే ఇదే విధంగా రాటన గ్రామానికి సంబంధించిన సచివాలయం పరిధి కూడా తీసుకుంటే అందులో కూడా 4888 జనాభా ఉన్నారు. ఈ రాటన గ్రామం సచివాలయం పరిధిలో 4888 జనాభా ఉన్న ఈ రాటన గ్రామ సచివాలయ పరిధిలో 1569 ఇళ్లు ఉన్నాయి. ఈ 1569 ఇళ్లకు గాను అక్షరాల 1486 ఇండ్లు, అంటే ఇక్కడ కూడా 95% ఇళ్లకు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కాడు, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల చేతుల్లోకి డబ్బులు పోయాయి. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు. ఈ రాటన గ్రామ సచివాలయ పరిధిలో ఎంత ఇచ్చామో తెలుసా? అక్షరాల 26,59,00,000 రూపాయలు ఈ రాటన సచివాలయం పరిధిలోని ఈ 1486 ఇళ్లకు ఈ 58 నెలల్లో మీ బిడ్డ ప్రభుత్వం ద్వారా జరిగిన మంచి ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఒకసారి చూస్తే అమ్మఒడి అనే పథకం దాదాపుగా ఉట్టి అమ్మఒడి అనే ఒక్క పథకం ద్వారా తుగ్గలి గ్రామంలో
2,91,00,000 అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి 2.91 కోటి తుగ్గలి గ్రామానికి సంబంధించిన అయితే రాతన గ్రామంలో మరో 2,57,00,000 ఉట్టి అమ్మఒడి అనే ఒకే ఒక్క పథకం ద్వారా దాదాపుగా 5,65,00,000 దాదాపుగా ఈ ఒక్క పథకం ద్వారానే నా చెల్లెమ్మలకు మంచి జరగాలి అని చెప్పి వాళ్ళ అన్నగా వాళ్ళ పిల్లల కోసం ఒక మంచి మేనమామల నా చెల్లెమ్మల కోసం ఇచ్చిన సొమ్మిది. వైఎస్ఆర్ చేయూత అనే ఈ పథకం ద్వారా నా అక్కలకు, ఎక్కువగా నా అక్కలే ఉంటారు, నా అక్కలకు నా చెల్లెమ్మలు అక్కడ కూడా వాళ్ళను కూడా కలుపుకుంటే అక్షరాల ఈ ఒక్క చేయూత అనే ఒక్క పథకం ద్వారానే తుగ్గలి గ్రామంలో 2,30,00,000, అదే రకంగా రాతన గ్రామంలో 2,19,00,000. అంటే ఈ ఒక్క పథకం ద్వారానే దాదాపుగా 4,50,00,000 రూపాయలు ఒక్క పథకం ద్వారా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలు లేకపోయింది. జగనన్న విద్యాదీవెన ద్వారా తుగ్గలి గ్రామంలో 1,16,00,000 అయితే రాతన గ్రామంలో 1,26,00,000 జగనన్న విద్యాదీవెన ద్వారా పిల్లలకు ఆ ఇళ్లలో చదువులు చెప్పించే కార్యక్రమం, పెద్ద చదువులు చదువుతా ఉన్న ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకుండా ఆ పిల్లలకు చదువులు అందాలి అని వాళ్ళ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తూ భారం పడకుండా ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటికి రావాలి అని అంటే చదువులు వాళ్ళకి ఎంత అవసరము అని తెలిసిన ఆ పిల్లల మేనమామగా ఆ కుటుంబాల కోసం అడుగులు వేశాం. ఈ జగనన్న విద్యా దీవెన అనే ఒక్క పథకం ద్వారానే దాదాపుగా ఈ రెండు సచివాలయాల పరిధిలో దాదాపుగా 2.5 కోటి ఈ ఒక్క పథకానికే ఇచ్చాం. అదే మాదిరిగా జగనన్న వసతి దీవెన తీసుకుంటే తుగ్గలి గ్రామంలో మరో 51,00,000, అదే రకంగా రాతన గ్రామంలో మరో 54,00,000 వసతి దీవెన కింద కూడా ఇవ్వడం జరిగింది. ఆసరా అనే పథకం తీసుకుంటే తుగ్గలి గ్రామంలో 1,95,00,000 అక్క చెల్లెమ్మలకు, పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలు కుదేలైపోయిన పరిస్థితుల్లో మనం ప్రభుత్వం రాకమునుపు దాదాపుగా 18% నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, అవుట్ స్టాండింగ్ లోన్స్గా ఉండి అక్క చెల్లెమ్మల బ్రతుకులు కుదేలైపోయిన పరిస్థితిలో ఆ అక్క చెల్లెమ్మలకు అండగా ఉంటూ ఆసరా అనే పథకం ద్వారా ఆదుకుంటూ తుగ్గలి గ్రామ పరిధిలో 1,95,00,000 నా అక్క చెల్లెమ్మలకు ఇచ్చాం. అదే రకంగా రాతన గ్రామంలో 65,00,000 రాటన గ్రామంలో ఇచ్చాం. అంటే ఈ ఒక్క పథకం ద్వారానే దాదాపుగా 2,60,00,000 రూపాయలు నా అక్క చెల్లెమ్మలకు మంచి చేస్తూ ఆ కుటుంబాలను నిలబెట్టేందుకు మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా పంపించిన సొమ్ము. 0 వడ్డీ కింద కూడా రాటన గ్రామంలో 15,00,000, అదే తుగ్గలి గ్రామంలో 60,00,000 0 వడ్డీ కింద కూడా అక్క చెల్లెమ్మలకు మంచి చేస్తూ సహాయం చేసిన కార్యక్రమం. ఇళ్లకు సంబంధించి కూడా గమనిస్తే ఇళ్లకు సంబంధించి కూడా దాదాపుగా 66 తుగ్గలి గ్రామంలోనూ, దాదాపుగా 122 రాతన గ్రామంలోనూ దాదాపుగా వీళ్ళకు కూడా మంచి జరిగాయి. రాతన గ్రామంలో 1,15,00,000, తుగ్గలి గ్రామంలో దాదాపుగా 78,61,000. ఇదే మాదిరిగా వైఎస్ఆర్ కళ్యాణమస్తు ద్వారా కూడా తుగ్గలి గ్రామంలో 3 లక్షలు, తుగ్గలి గ్రామంలో 3 లక్షలు వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా ద్వారా, అదే రకంగా రాటన గ్రామంలో కూడా 4.8 లక్షలు.
ఇలా గమనించుకుంటూ పోతే ప్రతి పథకము కూడా పెన్షన్ అది చెప్తా, నా అవ్వలకు తాతలకు సంబంధించింది. రాటన గ్రామంలో పెన్షన్లకు సంబంధించి ఈ ఒక్క రాటన గ్రామంలోనే ఈ 58 నెలల్లో 7,54,00,000 ఇచ్చాం. టుగ్గలి గ్రామంలో 7,58,00,000 ఇచ్చాం. రైతులకు సంబంధించి కూడా చెప్తా. వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా ఈ తొగ్గలి గ్రామంలో 6,15,00,000 రూపాయలు ఒక్క తొగ్గలి గ్రామంలో ఇచ్చాం. అదే మాదిరిగా రాటన గ్రామంలో 5,49,00,000 రాటన గ్రామంలో ఇచ్చాం. ఇలా అన్ని పథకాలు కూడా చెప్పుకుంటా పోతా ఉంటే మొత్తంగా లంచం లేకుండా, వివక్ష లేకుండా సాధ్యమయ్యే పని కాదు ఎక్కడైనా కూడా అనే దానిని మార్పు చేసి సాధ్యమవుతుంది. వ్యవస్థ తీసుకుని రాగలుగుతాము. లంచాలు, వివక్షే కాదు, ఇవేవి కూడా లేకుండా చేయడమే కాకుండా గాంధీ గారి కలలుగన్న గ్రామ స్వరాజ్యం ప్రతి గ్రామంలోనూ చూపించగలుగుతాము అని చెప్పి ప్రతి 60 ఇళ్లకు, ప్రతి 70 ఇళ్లకు ఏకంగా ఒక వాలంటీర్ను పెట్టి నేరుగా ప్రతి పథకము ప్రతి ఇంటి దగ్గరికే వచ్చి చిక్కటి చిరునవ్వులతో తలుపు తట్టి అక్క, చెల్లి, అవ్వ, తాత అంటూ మన ఊరి పిల్లలే, మన ఇంటి పిల్లలే, మన చుట్టుపక్కల పిల్లలే మన మనవళ్ళగా, మన మనవరాళ్ళగా మన ఇళ్ళకే వచ్చి ప్రతి పథకము కూడా నేరుగా మంచి జరిగిస్తూ చేతుల్లో పెట్టి పోతా ఉన్నారు. ఒకవైపున ఇవే కాదు, ఇంకా చెప్పుకుంటూ పోతా ఉంటే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ. ఎందుకనంటే ఇది కూడా గతానికి భిన్నంగా ఈరోజు మార్పు జరుగుతూ ఉంది. ఆరోగ్యశ్రీలో ఒక తొగ్గలి గ్రామంలో మాత్రమే తీసుకుంటే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ఈ 2 పథకాల ద్వారానే దాదాపుగా 88, ఒక 10 లక్షలు, 98 లక్షలు, 1 కోటి రూపాయలు ఒక్క తొగ్గలి గ్రామంలోనే ఇక్కడ ఉన్న ఈ 1666 ఇళ్లకు మాత్రమే మంచి జరిగిస్తూ ఉచితంగా వైద్యం అందించిన పరిస్థితులు. అదే రకంగా రాతన గ్రామంలో కూడా చూస్తే కూడా ఇది కూడా దాదాపుగా 84 లక్షల రూపాయలు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. వ్యవస్థలోకి ఎటువంటి మార్పులు వచ్చాయో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ వ్యవస్థలు ఎంత అవసరమో, ఇది ముందుకు కొనసాగడానికి ఎంత అవసరమో కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు మొట్టమొదటిసారిగా మన గ్రామంలోకి అడుగులు పెట్టిన వెంటనే 10 అడుగులు వేస్తే ఒక సచివాలయం కనిపిస్తుంది. గతంలో లేదు, ఈ 58 నెలల కాలంలోనే వచ్చింది. అదే సచివాలయం పరిధిలోనే ప్రతి 60-70 ఇళ్లకు కూడా మ్యాపింగ్ చేసి ఒక వాలంటీర్ వచ్చి మన ఊరి పిల్లాడే మనందరికీ కూడా ఇంటి వద్దకే వచ్చి సేవలు అందించే కార్యక్రమం. ఇవన్నీ కూడా గతంలో లేవు. మరో 4 అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలో ఆర్బీకే రైతు భరోసా కేంద్రం. మొత్తం రైతన్నను చేయి పట్టుకొని నడిపించేందుకు విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు ప్రతి దశలోనూ కూడా రైతన్నకు తోడుగా ఉంటూ అండగా నిలుస్తూ రైతన్నను చేయి పట్టుకొని నడిపించే ఒక గొప్ప వ్యవస్థ. అందులో కూడా ఒక అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ అక్కడే ఉద్యోగం చేస్తూ మనకు కనిపిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిసారిగా వ్యవసాయం మారింది. ఇంతకుముందు రైతన్నలు ఇన్సూరెన్స్ చేసుకోవాలి అని అంటే ఎవడో బ్యాంకుకు పోయి క్రాప్ లోన్ తీసుకుంటేనే ఇన్సూరెన్సు.
ఆ బ్యాంకుకు వెళ్ళి ఆ క్రాప్ లోన్ తీసుకోకపోతే ఆ రైతన్నకి ఇన్సూరెన్సే వచ్చేదే పరిస్థితే లేదు. ఆ బ్యాంకుకు వెళ్ళి ఆ రైతన్న ఇన్సూరెన్స్ తీసుకోవాలనంటే ఆ క్రాప్ లోన్ ఇచ్చేటప్పుడు 4%, 5% కటింగ్ చేసి ఇన్సూరెన్స్ ప్రీమియం అని చెప్పి కటింగ్ చేసి లక్షకు 5,000 రూపాయలు కటింగ్ చేసి ఆ తర్వాతనే ఇన్సూరెన్స్ వచ్చే పరిస్థితి. ఇంట ఒకరి చేత చేసే పరిస్థితి. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈరోజు ఏం జరుగుతూ ఉంది? ఈరోజు ఆర్బీకేలు వచ్చాయి. ప్రతి ఎకరా కూడా ఈరోజు ఈ క్రాప్ చేసి రైతులందరికీ కూడా ఉచితంగా పంటల బీమా అమలు చేస్తూ రైతన్నకు అన్ని దశల్లోనూ పంట విత్తనం నుంచి కొనుగోలు దాకా రైతన్నలకు ప్రతి దశలోనూ కూడా పెట్టుబడి సహాయంగా రైతు భరోసా ఇస్తూ ప్రతి దశలోనూ రైతన్నకు తోడుగా ఉంటున్న మార్పు ఈరోజు మన గ్రామంలో కనిపిస్తూ ఉంది. మరో 4 అడుగులు ఇదే గ్రామంలోనే అడుగులు ముందుకు వేస్తే మన బడి కనిపిస్తుంది, మన గవర్నమెంట్ బడి కనిపిస్తుంది. మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులు రూపురేఖలు మారాయి. నాడు నేడుతో గవర్నమెంట్ బడులు రూపురేఖలు మారాయి. తెలుగు మీడియం పోయి గవర్నమెంట్ బడులు ఇంగ్లీష్ మీడియం అయ్యాయి. 8వ తరగతి పిల్లాడి చేతిలో ఈరోజు ట్యాబులు కనిపిస్తూ ఉన్నాయి మన గవర్నమెంట్ స్కూల్లో. 6వ తరగతి నుంచి ఆ గవర్నమెంట్ బడిలో ఉన్న క్లాస్ రూములు 6వ తరగతి నుంచే ఏకంగా ఐఎఫ్పి ప్యానెళ్లతో డిజిటల్ బోధన మన క్లాస్ రూమ్లలో ఈరోజు గవర్నమెంట్ బడులలో, పేదలు వెళ్ళే గవర్నమెంట్ బడులలో ఈరోజు డిజిటల్ బోధనతో కార్పొరేట్లు కూడా గవర్నమెంట్తో పోటీ పడాల్సిన పరిస్థితిలోకి గవర్నమెంట్ స్కూళ్ళు తయారయ్యే పరిస్థితులు ఈరోజు మన గ్రామంలోనే కనిపిస్తూ ఉన్నాయి. మార్పు చూడమని అడుగుతా ఉన్నా. మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ పరిస్థితి చూస్తే ప్రజలు ఏ ఒక్కరూ కూడా అప్పుల పాలు కాకుండా వైద్యం అందే దిశగా అడుగులు పడ్డాయి. 4 అడుగులు వేస్తే విలేజ్ క్లినిక్ మన గ్రామంలోనే కనిపిస్తూ ఉంది. అక్కడే విలేజ్ క్లినిక్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో అనుసంధానం. మొట్టమొదటిసారిగా ప్రతి 15 రోజులకు ఒకసారి డాక్టర్ వస్తూ ఉన్నాడు. విలేజ్ క్లినిక్లో కూర్చొని ఈరోజు వైద్యం అందిస్తూ ఉన్నాడు. ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ప్రతి 6 నెలలకు ఒకసారి జరుగుతూ ఉంది. ప్రతి ఇంటిని జల్లడబడతా ఉన్నారు. ప్రతి ఇంట్లోనూ టెస్టులు చేస్తూ ఉన్నారు. ప్రతి ఇంట్లోనూ ఉచితంగా మందులు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆరోగ్యశ్రీ పరిధిని 1000 ప్రొసీజర్ల నుంచి 3,300 ప్రొసీజర్లకు పెంచాం. ఆరోగ్యశ్రీ కార్డు లిమిట్స్ ఏకంగా 25 లక్షల దాకా ఉచితంగా వైద్యాన్ని తీసుకొని పోయాం. ఎప్పుడూ చూడని విధంగా మన గ్రామంలోనే ఈరోజు మనకు మందులు ఇస్తూ అన్ని రకాలుగా తోడుగా ఉంటూ విలేజ్ క్లినిక్లు మన గ్రామంలోనే దర్శనం అవుతా ఉన్నాయి. వ్యవసాయం మారింది, స్కూళ్ళు మారాయి, వైద్యం మారింది, అన్నీ మన గ్రామం పరిధిలోనే మారుతూ ఉన్నాయి. డెలివరీ చేసే మెకానిజంలో లంచాలు వివక్ష లేకుండా ఈరోజు నేరుగా మన తలుపులు తడతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి మార్పులు, ఇలాంటి పరిస్థితులు గతానికి భిన్నంగా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. అందుకే నేను ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తా ఉన్నా, ఈ జరుగుతూ ఉన్న ఈ మార్పులు కొనసాగడం చాలా అవసరం. ఈ జరుగుతూ ఉన్న ఈ మార్పులు కొనసాగడం ఎంత అవసరము అని అంటే, ఈ ఎన్నికల్లో మనం ఓటు వేసేది కేవలం ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో ఎన్నుకునే ఎన్నిక కాదు. ఇది ప్రతి ఒక్కరూ కూడా ఇది గమనించమని కోరుతా ఉన్నాం. ఈ ఎన్నికల్లో మనం వేసే ఓటు జరుగుతూ ఉన్న ఈ మార్పును కొనసాగించడం కోసం వేస్తూ ఉన్నాం. ఈ మార్పులు ఇలానే కొనసాగుతేనే పేదవాడు తలరాతలు మారుతాయి, పేదవాడు బ్రతుకులు మారుతాయి అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పిన ఈ మాటల్లో వాస్తవం ఉంది అని మీరు కూడా అనుకుంటే, మీ అందరితో కూడా నేను కోరేది ఒక్కటే, ఓటు వేసేటప్పుడు ఖచ్చితంగా మీ బిడ్డకు తోడుగా ఉండవలసిన అవసరాన్ని గమనించమని కోరుతా ఉన్నా. ఇక జరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమంలో ఎవరైనా మాట్లాడాలనుకునే వాళ్ళకు మైకు మీ దాకా మీకే ఇస్తా. మైకు మీరిచ్చే సూచనలు సలహాలు ఏవైనా ఉంటే తీసుకునేదానికి నేను సిద్ధంగానే ఉండా. మీరిచ్చే సలహాలు సూచనలు కూడా
మరింత మెరుగ్గా ఏదైనా చేయడానికి ఉపయోగపడితే తప్పకుండా తీసుకునే దానికి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ మైక్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు అని మైక్ ఇస్తున్నా. తుగ్గలి రాతన ప్రజలందరూ కూడా ఇప్పటిదాకా అన్న చెప్పారు. బహుశా చాలా మంది థ్యాంక్స్ చెప్పాలి, అన్నయ్య 5 ఏళ్లుగా ఇంత మాకు చేశారు అనేటటువంటిదే ఎక్కువ మందికి ఉంటుంది. అన్నకి తెలుసు. ఎవరైనా ఇంకేమన్నా చెప్పాలనుకున్నా మాట్లాడే సమయం రాకపోయినా మీకు అందరికీ కూడా స్లిప్లు ఇవ్వడం జరిగింది. దాని వెనుక మీ అభిప్రాయాలు మీరేమన్నా అడగాలనుకుంటే అవి రాసి వెళ్తూ డబ్బాలో కూడా వేసి వెళ్ళొచ్చు. మాట్లాడాలనుకున్న వాళ్ళు చెయ్యెత్తితే మైకు మన బ్రదర్స్ ఇస్తారు. ముందు అన్న అక్క చెల్లెమ్మల్ని అడుగుతారు కాబట్టి ఒక అక్కకి ఇద్దాం ఛాన్స్. ఆడవాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇద్దాం బా. అమ్మ అక్కడ మైక్ ఇవ్వండి. జగన్ మామ అని పిల్లవాడు అమ్మ మాట్లాడండి, కొంచెం తొందరగా మాట్లాడండి, మైక్ తొందరగా ఇవ్వండి. మీ పేరు జగన్ అన్న. గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. నాది రాతన గ్రామము, రంగమ్మ నా పేరు. ఇంతకుముందు మేము పింఛన్ తీసుకోవాలంటే 2 రోజులు 3 రోజులు బయట ఉండేవాళ్ళము. ఇప్పుడు జగనన్న వచ్చిన తర్వాత మాకు వాలంటీర్ గారే వచ్చి 1వ తేదీ రోజే పొద్దున్నే పెన్షన్ ఇస్తారు. నాకు ఇంతకు ముందు జగనన్న రాకముందు 2000 పింఛన్ వచ్చేది. ఇప్పుడు జగనన్న వచ్చినాక 3000 పెన్షన్ వస్తుంది. ఇంతకు ముందు అయితే పర్సెంటేజ్ ప్రకారం మమ్మల్ని మా వికలాంగుల్లోనే తేడా చూపించేవాళ్ళు. ఇప్పుడు తేడా కాదు, జగనన్న వచ్చినాక అందరికీ సమానంగా పెన్షన్ పంచుతున్నారు. అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఈ పెన్షన్కి సంబంధించి కూడా కొన్ని వివరాలు చెప్తా. మన ప్రభుత్వం రాకమునుపు మీ అందరికీ కూడా బాగా గుర్తుండుంటది. 4 సంవత్సరాల 10 నెలలు గత పాలన, చంద్రబాబు నాయుడు గారి పాలన మీరంతా చూసి ఉంటారు. ఆయన 5 సంవత్సరాల పాలనలో 4 సంవత్సరాల 10 నెలలు చంద్రబాబు గారి హయాంలో పెన్షన్ ఎంత అని చెప్పి ప్రతి అవ్వను ప్రతి తాతను అడగాలి. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పాలనలో 4 సంవత్సరాల 10 నెలలు ఆయన హయాంలో పెన్షన్ ఎంత అంటే మీ బిడ్డ హయాంలో పెన్షన్ ఇవాళ ఎంత అంటే ఈ తేడా గురించి ఎందుకింతగా చెప్తున్నానో తెలుసా? కారణం ఏమిటి అని అంటే దేశంలోనే ఇలా 3000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం దేశంలోనే ఇంకొకటి లేదు. దేశంలోనే లేదు. ఇంకొక విషయం కూడా తెలుసా? ఇవాళ మన రాష్ట్రంలో మనం పెన్షన్ల కోసం ఖర్చు చేస్తా ఉన్నది సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్ల కోసమే. మన తర్వాత మిగతా రాష్ట్రాలు ఇదే అవ్వల కోసము, ఇదే తాతల కోసము ఏ మేరకు ప్రేమ చూపిస్తా ఉన్నాయి, ఇదే అక్క చెల్లెమ్మల కోసం ఏ మేరకు ప్రేమ చూపిస్తా ఉన్నాయి పెన్షన్ల విషయంగా అని చెప్పి చూస్తే మనది 24,000 కోట్లు మనదుంటే మన తర్వాత వేరే రాష్ట్రం ఏది ఉంది అని చెప్పి చూస్తే 2వ స్థానంలో తెలంగాణ ఉంది, కేవలం 12,000 కోట్లు. ఇక 3వ స్థానం 4వ స్థానం చూస్తే 8,000 కోట్లు, 6,000 కోట్లు, 4,000 కోట్లు. ఎక్కడైనా పెన్షన్ ఎంత అని చూస్తే 500, పక్కన కూడా ఒరిస్సాలో కూడా 500, ఉత్తరప్రదేశ్లో కూడా 500. కానీ ఒక్క మీ బిడ్డ ప్రభుత్వంలో మాత్రం అవ్వాతాతల మీద
ఆ వితంతువులైన నా అక్క చెల్లెమ్మల మీద ఎంతటి ప్రేమ ఎంతటి అభిమానం ఉంది అని చెప్పడానికి 66 లక్షల మందికి మనం పెన్షన్లు ఇస్తా ఉన్నాం. మనం రాకమునుపు రాష్ట్రంలో పెన్షన్ల సంఖ్య మొత్తం కలిపి 39 లక్షలు ఉంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ల సంఖ్య 66 లక్షలకు తీసుకొని పోయాం. ఈ 66 లక్షల పెన్షన్లో ఏకంగా 45 లక్షలు నా అక్క చెల్లెమ్మలు, నా అవ్వలే. 66 లక్షల్లో 45 లక్షలు నా అక్క చెల్లెమ్మలు, నా అవ్వలే. ఏకంగా 45 లక్షలు. అందుకే అన్న, మహిళలు మీలాంటి అన్న శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా ఒక్క మాట గుర్తొస్తోందన్న, మహిళలకి సంబంధించి ఎంత చిన్న చూపు చంద్రబాబుకి అనేటటువంటిది మీ అందరికీ తెలుసు. మగపిల్లలు పుడితేనే గొప్ప, ఆడబిడ్డలు పుడితే వేస్ట్ అన్నట్టుగా సామెతలు చెప్పినటువంటి ఇతనికి మరి మహిళలు ఏ రకంగా గౌరవం ఇస్తారనేటటువంటిది ఆయన అర్థం చేసుకోవాలి. ఇది మహిళల పార్టీ, మహిళల్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకువెళ్లే పార్టీ. చేయి పట్టుకొని అన్నగా నడిపిస్తున్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఈ రోజున మహిళలు హారతులు పడతారనేటటువంటిది నిజం నిజం నిజం. అన్న మాట్లాడాలా? అన్న, నా పేరు పాలమూరి వినోద్ కుమార్ అన్న, అనంతపురం జిల్లా అమ్మవారి పేట సింగనమల బొక్కరాయ సముద్రం మండలం నుండి వచ్చినానన్న. నేను హలో అన్న, నా పేరు పాలమూరి వినోద్ కుమార్ అన్న. వినోద్ లోకల్ చేద్దామబ్బా అన్న. అంటే నేను ఇప్పుడు 100వ ప్రోగ్రామ్ అన్నా నీ కోసం రావడం అన్నా. లోకల్ చేద్దామబ్బా. నీ ఓదార్పు యాత్ర కాటి నుండి ఈ బస్సు యాత్ర ఇప్పుడు అంటే ఆత్మీయ సమ్మేళన మాటలు ఉన్నాయి కదా, ఇప్పటి వరకు 100 ప్రోగ్రాముల్లో ప్రతి ప్రోగ్రామ్కి నన్ను దేవుడు ఎక్కడున్నాడో తెలియదు కానీ పూజారి అడ్డుపడినట్లు నన్ను పోలీసు వాళ్ళు అడ్డుపడినారన్నా. నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియదన్నా. నీ కంట్లల్లో నన్ను చూసుకుంటున్నానన్నా. ఎందుకంటే 2005లో నాకు చూపు పోయిందన్నా. 2004లో నాన్నగారిని నా కల్లారా చూశానన్నా. నాన్నగారిని నా కల్లారా చూసా. అనంతపురంకి వచ్చినప్పుడు నా కల్లారా చూసిన పిల్లోన్ని మా నాన్న తీసుకొని పోయినాడు. నా కల్లారా చూసిన. ఇప్పుడు మిమ్మల్ని కూడా ఒక్కసారి చేయి తడమల్లనే ఆశతోనే ఇక్కడికి వచ్చినానన్నా. నా కోరిక మన్నించి ఎట్లా తిరిగి అలాగేనా మా సింగనమల నియోజకవర్గానికి ఒక వ్యక్తిని క్యాండిడేట్ ని కేటాయించినారు మీరు. అది మాట్లాడాలో వద్దో తెలియదు నాకు. ఎందుకంటే నేను చదివినది టీటీసీనే. ఎందుకంటే అతను వేరేటి మాట్లాడుతున్నారు అనుకుంటారు. మా సింగనమల నియోజకవర్గానికి ఒక టిప్పర్ డ్రైవర్కి ఇచ్చాడని ప్రతిపక్ష నాయకుడే చెప్పినాడు. అంటే సగానికి సగం ఆల్రెడీ గెలిచేసినాము సింగనమల నియోజకవర్గాన్ని అని మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడే స్వాగతంగా చెప్తున్నాము. ఎందుకంటే వీరాంజనేయులు అనే వ్యక్తి టిప్పర్ డ్రైవర్ ఒక్కటే. కాకపోతే టిప్పర్ వచ్చి గుద్దితే సైకిల్ ఉంటుందా? టిప్పర్ వచ్చి గుద్దితే సైకిల్ ఉంటుందా? నాకు కనిపించదు. నీకు కనిపిస్తుంది కదా బాబు, నీకు కనిపిస్తుంది కదా. నువ్వు చూడు, సింగనమల నియోజకవర్గంలో జూన్ 4వ తారీఖు జెండా ఎగరేసి జగనన్నకు గిఫ్ట్ గా నేను అమ్మవారిపేట పాలమూరి వినోద్ కుమార్ని నేనే అన్నకు స్వాగతం పలుకుతాను. ఓకే, థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ వినోద్. మా మైక్ మాత్రం లోకల్ వాళ్ళకు ఎందుకంటే అభిమానం ఎక్కువ ఉండి మిగతా వాళ్ళు కూడా కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు కూడా చాలా వచ్చింటారు. కానీ ఈ రెండు సచివాలయాల పరిధిలో ఉన్న వాళ్ళు మాత్రమే మైక్ తీసుకుంటే ఇక్కడ
బాగుంటుంది అనేది నా ఫీలింగ్ అమ్మా. తుగ్గలి రాతల ప్రజలు మాత్రమే మాట్లాడే ఇవ్వండి. దయచేసి ముందున్న వాళ్ళందరూ ఎవ్వరు లేవద్దు, కూర్చోండి. ముందు ఉన్న వాళ్ళు వెనక కనపడదు, దయచేసి కూర్చోవాలి. అందరూ మాట్లాడే వాళ్ళు ఒక్కళ్ళే నిలబడాలి. తొందరగా మైక్ ఇవ్వండి. అమ్మా మాట్లాడమ్మా. మీరందరూ నిశ్శబ్దంగా ఉండాలి, మాట్లాడొద్దు. అందరూ మాట్లాడితే ఎలా? అందరు కూర్చోవాలబ్బా, లేకపోతే వెనకల వాళ్ళకి కనపడదబ్బా. కూర్చోవాలబ్బా, అందరు కూర్చుంటే వెనకల వాళ్ళకి కనపడుతుంది. కూర్చోవాలబ్బా, కూర్చోవాలి స్వామి. కూర్చోండి స్వామి, కూర్చోండి స్వామి. అన్నా అందరికీ వందనాలు. అన్నా అన్న కోసం మేము అందుకే అన్నా కూర్చోబా. దయచేసి అందరు మాట్లాడొద్దు. అందరికి వందనాలు. మేము వచ్చిన అన్నా వీటికి నమస్తే అన్న కోసము వచ్చినాం. మేము ఇక్కడ మాట్లాడుతోంది అమ్మ మాట్లాడుతోంది. ఎంతో సహాయపడుతున్నాము. అన్ని ఇచ్చిన డబ్బులతోనే మేము ఎంతో కాపాడుతున్నాము. అన్ని ఇచ్చిన చైతా డబ్బులు, ఆశ్రయ డబ్బులు అన్ని ఇచ్చిన దానికే మాకు ఎంత కుటుంబాలు అన్ని దీవించిన కాగా మా ఈ కుటుంబాలన్నీ క్షేమంగా ఉండవని కోరుకుంటున్నాను. జగన్ అన్న ఇచ్చిన డబ్బులు ఎక్కడ మీరు జయమనుకోకుండా మీరు ఇంతమంది వచ్చినారు, జగన్ అన్నని గెలిపించుకోవాలని ఆశగా మీ చెయ్యి ఎత్తి అందరూ చూపించినాక ఉండాలని కోరుకుంటున్నాను. మీ ఎంతగా ఉన్నారని ఒక మనం పోయాలని చేయాలని మనకి ఫ్యాన్ గెలిపించుకోవాలని, జగన్ అన్నని గెలిపించుకోవాలని తుక్కుల మండలంలోన ఉండాలని కోరుకుంటున్నాను. నేను దాననే ఎంతోగా మేము ఇంత దవ్వునుంటే అంత దవ్వునుంటే మేము ఇక్కడికి పిల్లం తీసుకున్నాం కాబట్టి ఆసరా డబ్బులు, జైతాదా డబ్బులు అన్ని ఇచ్చినాడు కాబట్టి మాకు అకౌంట్కి వేసినాడు కాబట్టి ఇంతవరకు చెప్పున్నాడు కాబట్టి అన్ని మనం గ్యాప్ పెట్టుకొని ఆయన గెలిపించుకోవాలని మనం కోరుకుంటున్నాము. ఇక్కడ జగన్ అన్నని ఫ్యాన్తో చేసుకుంటున్నాను, వాళ్ళని చూస్తున్నాను. అందుకే జగన్ అన్నకు వందనాలు. అక్క మీ పేరేం పేరక్క? తెలుసమ్మా తుగ్గుల నుండి వచ్చినాను నేను. ఓకే అక్క. అన్నా నా పేరు బలరాం నాయక్ అన్న. నేను లక్ష్మీతాండ గ్రామం నుంచి వచ్చాను అన్న. నేను అన్నా ఇక్కడ ఎదురు అన్నా నేను ఒక ట్రాన్స్కోలో పనిచేస్తుంటూ ఉంటానన్నా. పైనుంచి పడి నడుము ఇరిగిపోయిందన్నా. నన్ను మీరు డోన్ సభలో పిలిచి 5 లక్షలు ఇచ్చారన్నా. దానికి సంతోషపడుతున్నానన్నా. నేను మా నాన్నకు పింఛన్ వస్తుందన్నా, 3000 వస్తుందన్నా. మా ఎమ్మెల్యే మేడం గారు పిలిచి మళ్ళీ ఈరోజు జగనన్న కల్పిస్తానని పిలిచారన్నా. వచ్చానన్నా. నేను 6 గంటలకి ఇక్కడ ఉన్నానన్నా, మీకోసం వెయిట్ చేస్తున్నానన్నా. ఒక్కసారి మీతో ఒక ఫోకటన్నా, నా కొడుకు నా భార్య వచ్చామన్నా. 4 గంటలకి లేపుకొని స్నానం చేసుకొని వచ్చానన్నా. దేవుని ప్రార్థించుకొని వచ్చానన్నా. నిన్ను కలవాలని వచ్చామన్నా మేము. థ్యాంక్ యూ అన్నా. కలుద్దాం లేబ్బా, కలుద్దాం. కానీ లోకల్ వాళ్ళకి బైక్ ఇవ్వండి, మా లోకల్ వాళ్ళకి ఇస్తే. లోకలేనా? నేను ఇక్కడ లోకలేనా నేను. ఓకే ఓకే, కలుద్దాం అన్నా. హలో అన్న, ఇక్కడ మాట్లాడు బాబు. హలో మాట్లాడు, పేరు చెప్పి మాట్లాడు. ఒక నిమిషం. హాయ్ హలో అన్న, ఇట్ సైడ్ అన్న, ఇట్ సైడ్ మీకు లెఫ్ట్. హాయ్ అన్న, మిమ్మల్ని అన్నాని సంబోధించి నేను మాట్లాడదలుచుకున్నాను అన్న. దయచేసి దానికి మీరు నాకు పర్మిషన్ ఇవ్వాలన్నా. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా నమస్కారాలన్నా. అలాగే స్టేజ్ పైన ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారికి, ఇతర ప్రతినిధులకు అందరికీ నా నమస్కారాలన్నా. నా పేరు జనార్దన్ రెడ్డి అన్న. మా నాన్న పేరు ఓ వెంకటేశ్వర రెడ్డి అన్న. మాది ఇదే మండలం, చెన్నంపల్లి విలేజ్ అన్న మాది. 2 సంవత్సరాల క్రితం మా నాన్న కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయన్న. 2 డయాలసిస్ చేయించుకోవాలని చెప్పి డాక్టర్లు సజెస్ట్ చేశారన్న మమ్మల్ని. సో మేము కర్నూలులో ఒక హాస్పిటల్ని ఎన్నుకోవడం జరిగిందన్న. అది గౌరీ గోపాల్ అనే హాస్పిటల్ని ఎన్నుకున్నామన్న. ఆ హాస్పిటల్ పేరు ఎందుకు చెప్తున్నానంటే, ఈ 2 జిల్లాలలోన, కర్నూలు నంద్యాల జిల్లాల్లోన ఆ హాస్పిటల్కి పోవాలి అంటే డబ్బులన్నా ఉండాలా, పెద్దోళ్ళు అయ్యన్నా ఉండాలా అనే పేరు ఉంటుందన్న హాస్పిటల్కి. అలాంటి హాస్పిటల్లో మేము డయాలసిస్ చేయించామన్నా. కానీ అది డబ్బులతో కాదన్నా, ఆరోగ్యశ్రీ ద్వారానే చేయించామన్నా మేము. ఇలా ఉండగా 1 సంవత్సరం మేము డయాలసిస్ చేయించామన్నా. 10,000 రూపాయలు పెన్షన్ పొందాము. మా అమ్మకు కూడా, అంటే డయాలసిస్ ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళ వైఫ్కి కూడా పెన్షన్ వస్తుంది 60 ఇయర్స్ దాటితే అని ఒకటి ఉందన్న.
మేము 2 పెన్షన్లు తీసుకుంటుంటూ ఉన్నామన్నా. ఒక 1 ఇయర్ తర్వాత మా నాన్న కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయిన వల్ల మేము కిడ్నీ మార్పిడి కోసం ప్రయత్నం చేశామన్నా. సో అది ఖర్చుతో కూడుకున్నది కదా అని ఎలా మేము ఆలోచిస్తున్నప్పుడు మాకు ఎల్ఓసి అని ఒకటి గవర్నమెంట్ సిఎంఆర్ఎఫ్ నుంచి తీసుకోవచ్చు అనేది ఒకటి తెలిసిందన్న. అప్పుడు మేము మా లోకల్ ఎమ్మెల్యే గారు శ్రీదేవమ్మ గారిని ఆశ్రయించామన్నా. ఆశ్రయించినప్పుడు 1 వీక్లోనే మాకు 4 lakhs ఎల్ఓసి మాకు తెప్పడం జరిగిందన్న. అలాగే మళ్ళీ అది మేము ఒక 1 month హోల్డ్ చేసామన్నా. అంటే మా స్థాయి ఇంకా కొంచెం డబ్బులు కావాలని యశోద హాస్పిటల్కి ఎల్ఓసి ఇచ్చారన్నది, ఇక్కడికి కాదు. అప్పుడు మాకు హరికృష్ణ సార్ అని సిఎంఆర్ఎఫ్ నుంచి ఒకసారి కాల్ చేశాడన్న మాకు. చేసి మీరు ఎందుకు ఇంకా క్లెయిమ్ చేసుకోలేదు దాన్ని అని మమ్మల్ని అడగగా, మా పరిస్థితి ఇలా ఉంది సార్, మాకు యశోదలో మేము చేయించుకోలేము, మాకు ఇంకా మనీ మేము పే చేయాలని వాళ్ళు అడుగుతున్నారు మమ్మల్ని, ఈ ఎల్ఓసి సరిపోదు అని చెప్పింటే అప్పుడు హరికృష్ణ సార్ సజెస్ట్ చేసి మమ్మల్ని విజయవాడలోనే ఒక హాస్పిటల్కి పంపించారన్న. ఆ హాస్పిటల్ పేరే విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్న. అక్కడ ఎల్ఓసితోనే మాకు ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగిందన్న. మా అమ్మకి మా నాన్నకి మా అమ్మగారే కిడ్నీ ఇచ్చారన్న. మా నాన్న వయసు 65 సంవత్సరాలన్న, మా అమ్మ వయసు 61 సంవత్సరాలన్న. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పోయిన సంవత్సరం మార్చిలో జరిగిందన్న. మంచిగా అయ్యింది. కానీ మా నాన్న ఓవర్ వెయిట్ వలన వెయిన్స్ అనేటివి చాలా చిన్నగా ఉండడం వలన ఆపరేషన్ టైం అనేది ఒక 1/2 hour ఎక్కువ కావడం వల్ల కిడ్నీ సర్క్యులేషన్లోనే సెల్స్ అనేటివి చనిపోయినాయన్న. ఫస్ట్ కిడ్నీ వేసిన రోజు మాత్రమే ఫంక్షనింగ్ జరిగింది. తర్వాత 11 days జరగలేదన్న. ఓన్లీ మనం ఇచ్చిన ఎల్ఓసి 11 days వరకే ఉంటుందన్న ప్యాకేజ్ సిస్టమ్ అది. తర్వాత 17 days మాకు ట్రీట్మెంట్ చేశారన్న. ఇటు 20 అడుగులు ఇటు 20 అడుగులు ఉంటుందన్న హాస్పిటల్. ఒక బ్లాక్ అంతా మా నాన్న కోసమే కేటాయించారన్న. ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఎవరు రాకూడదని 5 మందిని స్టాఫ్ని పెట్టి 11th day తర్వాత మాకు పెనాల్టీ అంటే మేము డబ్బులు పే చేయాలనే ఉద్దేశం మాకు ఉన్నదన్న. కానీ మేము మళ్ళీ హరికృష్ణ సార్ టీంకి తెలియజేయడం జరిగింది, మా దగ్గర డబ్బులు లేవు, మా పరిస్థితి ఇట్లా ఉంది సార్ అని చెప్తే 28 days తర్వాత మా నాన్నని డిశ్చార్జ్ చేశారన్న. 17 days ఈచ్ అండ్ 1 రూపీ కూడా మాతో కలెక్ట్ చేయలేదన్న. మొత్తం ఆరోగ్యశ్రీ ద్వారానే మాకు చేశారన్న. అంత బాగుంది. మేము ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మా నాన్న కిడ్నీ బాగుందనే ఉద్దేశంతో కొంచెం బయట తిరగడం వలన మాకు ఈ లంగ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చిందన్న. తర్వాత మా నాన్నని వేరే కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళడం వల్ల కొంచెం ఎక్కువ మొత్తం మేము పే చేసుకొని తర్వాత తను ఎక్స్పైర్ అయిపోయాడన్న. అయిపోయిన తర్వాత ఆ ఎక్స్పైర్ అయిన తర్వాత కూడా మీ దగ్గరికి 77 చెరువులు మీరు వచ్చినప్పుడు నేను వచ్చి మిమ్మల్ని జనాల్లో ఉండి ఇలా ఒక పేపర్ చూపిస్తే మీరు నన్ను కనుక్కొని పిలిపించుకొని నాకు ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు ఇచ్చారన్న సీఎంఆర్ఎఫ్. ఆ డబ్బులు కూడా మీరే చెల్లించారన్న. నాకు మాకెవ్వరు లేరన్న. మా అమ్మ మా అన్న నేను ముగ్గురమే ఉన్నాము. మామూలుగా తండ్రి ఇంట్లో చనిపోతే పెద్ద కొడుకే ఆ స్థానాన్ని ఫుల్ఫిల్ చేస్తాడని అంటుంటారు. ఆ పెద్ద కొడుకు మీరే అని మేము భావిస్తున్నామన్న. అలాగే ఒక సెంటెన్స్ రాశాడన్న ఒక రచయిత, చెప్తాను. కోల్పోయినది తిరిగి మనం పొందలేమేమో కానీ పొందేది మాత్రం కోల్పోయిన దాని కొద్ది గొప్పగా ఉండాలంటారు. అది మీ ద్వారా మేము పొందామని ఇప్పుడు భావించుకుంటూ ఉన్నామన్న. ఆటోమేటిక్గా దయచేసి మీరే మా ఇంటికి పెద్దన్న, మాకెవరు లేరు, మా నాన్న లేడు, చనిపోయినాడు. ఒక్క ఫోటో మీరు ఇస్తే ఆ ఫోటో మా ఇంట్లో ఉంటుంది, మీ సంతకం నా గుండెల్లో ఉంటుందన్న. అదొక్కదానికి కూడా అవకాశం కల్పించన్న దయచేసి. ఒక లైన్ అన్న, ఒక లైన్. ఎవరు లేరని ఎవరు రారని నమ్మిస్తున్న మా తలరాత తానే తప్పని నువ్వున్నావని సత్యం నమ్మదు అధినేత. నీ రాక కోసం వెతికే చూపు నవ్వుతాం. థ్యాంక్ యూ అన్న. జై జగన్. అందుకే మనం అందరం అనేది నువ్వే మా నమ్మకం జగనన్న. థ్యాంక్ యూ. ఇంకొకళ్ళు మైక్ ప్లీజ్. గౌరవనీయులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారములు. అక్కడ నా పేరు మాధవన్న. మేము రాత నుంచి వచ్చాము. మేము రైతులం. రైతు భరోసా వల్ల వచ్చే డబ్బుల ద్వారా మా పొలాల్లో విత్తనాలు ఎరువులకి ఉపయోగించుకుంటున్నాం. అలాగే ఇంటి పట్టా ద్వారా సొంత ఇంటి కల నెరవేరిందన్న. మా పిల్లలు చదువుకోవడం కోసం నేనున్నాను అంటూ అమ్మ ఒడి ఇస్తున్నారన్న. మా ప్రజల గుండెల్లో ఒక నమ్మకం మీరు, మా ధైర్యం మీరు. ఆ నమ్మకాన్ని ఆ ధైర్యాన్ని మేము ఎప్పటికీ కోల్పోమన్నా. మిమ్మల్ని గెలిపించుకోవడమే మా లక్ష్యం. మేము సిద్ధం. జై జగన్, జై జై జగన్.
అందరు మాట్లాడదు. నమస్కారం జగన్ మామయ్య. నమస్కారం జగన్ మామయ్య. నేను 7th క్లాస్ చదువుతున్నాను. మా ఊరు ఓసూర్ పత్తికొండ మండలం. మా అత్త శ్రీదేవి గారు. మా స్కూల్ ఎంత బాగా తయారు చేసినారు జగన్ మామయ్య. నాడు నేడు అనుకుంటా. గోరుముద్ద అని పథకం తెచ్చిన కోసం మాకు మంచి మంచి ఆహారాలు తెచ్చినారా మామయ్య. కోడిగుడ్డు చిక్కి అన్ని తెచ్చినారు. ఆరోగ్యశ్రీ గురించి కూడా మా డాడీకి ఆపరేషన్ చేపించినారు. మా అత్త శ్రీదేవి సపోర్ట్ గురించే మా డాడీ బతికినాడు మామయ్య. ఒక్కసారి మా డాడీ మాట్లాడుతాడంట మామయ్య. నమస్కారం సార్. మాది ఓసూరు సార్. మేము 2 ఎకరాల భూమి ఉంది సార్. మాది చాలా బీది పరిస్థితి సార్. మరి నాకు ఆల్రెడీ మీ పేరేం పేరు? నా పేరు లాల్ బాషా సార్. నేను అకస్మాత్తుగా స్ట్రోక్ వచ్చింది సార్. మా దగ్గర డబ్బులు లేవు సార్. హాస్పిటల్కి అకస్మాత్ తోలిపోయినారు. తోలిపోతే ఆ హాస్పిటల్లోనే ఇంకా నీకు ఇది అప్రూవ్ కాలేదు అని చెప్పేసినారు. అప్పుడు మా ఫ్రెండ్ మోహన్ కృష్ణ సీన్ గారు ఎమ్మెల్యే మేడం తెలియజేసి ఇట్లా అప్రూవ్ కావడం లేదంట మేడం అంటే డాక్టర్తో మా ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి అది ఎంతని కానీ మేము భరిస్తాము, అప్రూవ్ అయినా ఆయన ఫస్ట్ చర్య తీసుకొని ఆయనకు ఆపరేషన్ జరపాలని మా ఎమ్మెల్యే గారు శ్రీరామ్ గారు చెప్పినారు సార్. ఇది జరిగింది సార్. మా ప్రాణాలు చాలా బాగా కాబట్టి లేదంటే మా పిల్లలు అంత రోడ్డు మీద పడేవాళ్ళు సార్. సార్ మళ్ళీ మీరే సీఎం కాదు సార్. ఒక్క కోరిక సార్, రైతులు చాలా నష్టపోతున్నారు సార్. రేటు ఉంటే పంట ఉండదు, పంట ఉంటే రేతులు ఉండదు సార్. దానికి ఇంకా కొద్దిగా ఒక కడుగు ముందుకు వేసి సార్ రైతుకి పింఛని వారికి చేసే విధంగా సార్. థ్యాంక్ యూ సార్. సార్ మీతో ఒక ఫోటో దిగాలని కోరుకుంది సార్. పెడదాంలే భాష పెడదాంలే భాష. జగనన్న గారికి నమస్కారం. నా హృదయపూర్వక నమస్కారాలు అన్న. నా పేరు శ్యామల. నా రాత నుంచి వచ్చినాను సార్. నేను మీరు ఇచ్చిన పథకాలు మాకు అన్నీ బాగా అందినాయి సార్. మాకు రైతు భరోసా వచ్చింది సార్. నాకు చేయూత వచ్చింది. ఒకటి వచ్చేసి ఆసరా వచ్చింది సార్. నాకు ఇల్లు వచ్చింది. వడ్డీ డబ్బులు వచ్చినాయి. నువ్వు చేయి పట్టుకోక మా అమ్మకి ఇచ్చేసి. నాకు ఆసరా డబ్బులు వచ్చినాయి సార్. నాకు చేయూత వచ్చింది. రైతు భరోసా వచ్చింది. వడ్డీ డబ్బులు వచ్చినాయి. జగనన్న తోడు వచ్చింది. ఇల్లు కూడా వచ్చింది సార్ నాకు. అయితే మాకు ఈ కళలు నెరవేరకపోయేవి. మీరు వచ్చినందువలన మా కళలు ఈరోజు నిజమైనాయి. ఈ జగనన్న మళ్ళీ మాకు ముఖ్యమంత్రి రావాలని కోరుకుంటున్నాం సార్. మాకు ఇది ఎవ్వరు వద్దు సార్. మీరే రావాలి. మీలాంటి వాడు రాబోడు మీరే రావాలి సార్. మాకు 600 106 మీరే కావాలి సార్. మాకు జై జగన్, జై జై జగన్. మేము సిద్ధం సార్. ఏం పేరు అక్క? మీ పేరు? అమ్మ పేరు చెప్పండి. అక్క పేరు ఏం పేరు? మాట్లాడిన అక్క పేరు? అక్క పేరు చెప్పండి. రాతన సార్. మాది శ్యామలాదేవి. నేను థ్యాంక్ యూ అక్క. సిరిదేవమ్మక్క మా అక్క సొంతం. థ్యాంక్ యూ సార్. సార్ ఒక విషయం సార్, రైతులు చాలా ఉన్నాము. మాకు ఈ రైతు రుణమాఫీ చేపిస్తే సార్ మీరు ఇంట్లో కూర్చున్నా మేము వేసి గెలిపిస్తాం సార్. ఓటునికి చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం సార్. రైతులను ఆదుకోండి సార్. మీరు వరాలు కోరితే ఇచ్చే విష్ణుమూర్తిలా కనబడుతున్నాడు అన్న మనకి. అన్న కూర్చోండి అన్న. కూర్చోవాలా? అందరు కూర్చోవాలా? అందరు కూర్చోండి. మాట్లాడేవాళ్ళు
కూర్చోవాలా బాబు మీరు కొంచెం సేపు ఉండండి, లాస్ట్ లో చెప్తాను. ఇద్దరు కానీ కూర్చోండి. లాస్ట్ లో పెడతాం. లాస్ట్ మైక్ ఎవరి దగ్గర ఉంది? అందరు కూర్చోవాలి, అందరు కూర్చోవాలి. మైక్ ఎవరి దగ్గర ఉంది? ఎవరు అడిగితే వాళ్ళకి ఇమ్మంటున్నారు అన్న. మైక్ ఎవరి దగ్గర ఉంది? పులివెందల పులిబిడ్డ. హలో సార్. ఇక్కడ ఎదురుగా. హలో సార్. సార్ నా పేరు నరేష్ సార్, మాది రాధన గ్రామం సార్. సార్ నేను ఒక చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చాను సార్ ఇక్కడికి. సార్ 7 నెలల కిందట సార్ మా నాన్నకి 2 లంగ్స్ ఫెయిల్ అయినాయి సార్. 2 లంగ్స్ ఫెయిల్ అయినాయి సార్. సార్ మేము అమూల్య హాస్పిటల్ పోయి ఎంచుకున్నాం సార్. అమూల్య హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం 4 లక్షల దాకా ఖర్చు అవుతా అన్నారు సార్. అప్పుడు మాకు ఏం చేయాలో అర్థం కాదు సార్. మాకు ఏం చేయాలో అర్థం కాక ఆరోగ్యశ్రీ పథకం కింద మా నాయన ఆపరేషన్ చేర్చుకున్నాం సార్. ఇప్పుడు మా నాయన ఆరోగ్యంగా మా ప్రాణాలు మాతో పాటు ఉన్నాడు సార్. సార్ మీరు చేసిన ఆరోగ్యశ్రీ పథకం కింద మేమందరం లబ్ధి పొందినాం సార్. సార్ రాష్ట్ర ప్రజలందరికీ ఒక చిన్న విన్నపం సార్. మేము సిద్ధం సభ నుండి రాష్ట్రం అంతా ఒక చిన్న విన్నపం సార్ మాది. సార్ మన జగనన్న ప్రభుత్వం, రాజన్న ప్రభుత్వం అమ్ములు పరిచినప్పటి నుంచి ప్రతి ఒక్క సమీక్ష పథకాలు స్టార్టింగ్ నుంచి అందరికీ అందుతున్నాయి సార్. కానీ మొన్న పోయిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో సార్ ఏదో సార్ అది పసుపు కుంకుమంట తీర ఎలక్షన్ ముందర ఇచ్చినారు సార్. ఒక ఎలక్షన్ ముందర ఇచ్చినారు సార్ పసుపు కుంకుమ పథకం సార్. ఒకసారి 3,000 అట, ఇంకోసారి 3,000 అట, ఇంకోసారి 4,000 అట. తీర ఎలక్షన్ 45 రోజులు ఉన్నాక ఇచ్చినారు సార్. అది మన రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి సార్. ఇది జగనన్న ప్రభుత్వం ఎలాగుంటుంది, మన జగనన్న ప్రభుత్వం ఎలాగుంటుంది, చంద్రబాబు ప్రభుత్వం ఎలాగుంటుంది అందరూ తెలుసుకోవాలి సార్. ఏ అవకాశం ఇచ్చినాలో ప్రజలందరికీ నమస్కారం సార్. ఈ 2 గ్రామాల ప్రజలు ఒకసారి మాట్లాడాలి. పేరే పేరు మన పేరు సార్ నా పేరు నరేష్ సార్, రాధన సార్ మాది. థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్ యూ. అందరు కూర్చోవాలి, అందరు కూర్చోవాలి. ఒక్కసారి మాట్లాడొద్దు, అందరూ కూర్చోవాలి, కూర్చోవాలి. నమస్తే జగనన్న. అందరికీ పెద్దలకి, మా అమ్మ శ్రీదేవమ్మకి, జగనన్నకి ధన్యవాదాలు. ఇంతవరకు మీరు లేకుంటే నేను లేనన్నా. ఒక ఇల్లు నా కళ. నేను చాలా పేదవాడిని. ఈరోజు నాను ఇల్లు ఉందంటే నాకు. ఏ ఊరుమా? నాది హోసూరు గ్రామం, పత్తికొండ నియోజకవర్గం అన్న. ఇల్లు ఉందంటే అది నాకు చాలా కళ. ఎవరు నమ్మలేరు. కానీ చాలా పథకాలతో చాలా కానీ ఇక్కడ వచ్చిన ప్రజలకి, ప్రతి ఒక్కరికి మన భారతదేశం, మన రాష్ట్రం వైపు చూసే విధానంగా కరోనా సమయంలో మీరు చాలా ఆదుకున్నారన్న మమ్మల్ని. అదే విధంగా అమ్మ ఒడితోటి ఆదుకున్నారు, అమ్మ ఒడితోటి ఆదుకున్నారు. పిల్లల చదువులు మీవి అన్నారు. విద్యా దీవెన పథకముతోటి చదువుల తల్లివి అయినావన్నా. విద్యా దీవెన పథకంతో చదువుల తల్లివి అయినావన్నా. మా పేద పిల్లలకు అండగా నిలిచితిరా మా జగనన్న. పేద పిల్లలకు అండగా నిలిచితిరా మా జగనన్న. చీకటి బతుకులో వెలుగులు నింపితిరా మా జగనన్న. అదే విధంగా మళ్ళీ నువ్వే రావాలి అన్నా, మా అమ్మే రావాలి. అటు పొద్దు ఇటు పొడిచినా మా జగనన్న. అటు పొద్దు ఇటు పొడిచినా జగనన్న. మళ్ళీ నువ్వే రావాలన్నా. ఆరన్నది నూరయ్యినా మా శ్రీదేవమ్మ. ప్రతిపక్షం మనకుండాదే. థ్యాంక్ యూ సో మచ్ జగనన్న. అదే విధంగా మా అమ్మ కంగాటి శ్రీదేవమ్మ గారికి. హలో, పేరేం పేరు మన పేరు? హలో, శివ. శివ. అందరికీ ఉత్సాహం. అందరూ కవులు, కళాకారులు జగనన్న చూడగానే అందరికీ ఉత్సాహంగా వస్తుంది. ఇంకా ఒకళ్ళిద్దరు నమస్తే నమస్తేనా. ఎదురుగా ఈ రెండు గ్రామాలకు సంబంధించిన మాట్లాడేట రాతనన్నా. నా పేరు సురేష్ అన్నా. అక్కడ మాట్లాడొద్దండి, అక్కడ మాట్లాడొద్దు ప్లీజ్. అన్నా, నీ నుంచి లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు ఉన్నారన్నా. లబ్ధి పొందలేరన్న మనిషే లేడు నీ ప్రభుత్వంలో. హలో అన్నా,
లబ్ధి పొందని మనిషే లేడు. మనము ప్రతి మనిషి ఓటు వేసినా ఏకపోయినా నీ నుంచి లబ్ధి పొందినారు కాబట్టి ఎంతో మంది ఏకపోయినా కానీ వాళ్ళు ఖచ్చితంగా నీ పథకాలు పొంది ఎంతో మంది లబ్ధి పొంది నీకు ఆకర్షితులై నీ కోసం ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారన్నా. దానికోసం మేము సిద్ధంగా ఉన్నా. అలాగే మా రాధన గ్రామంలో చెరువుకి నీళ్లు రావాలన్నా కొన్ని ఆ చెరువుకి నీళ్లు రావడం వలన ఇప్పటి వరకు మా ఊళ్ళో నీళ్లు బాగా ఎక్కడ లోటు లేకుండా వస్తున్నాయన్నా. ఒక్కసారి మా చెరువుకి నీళ్లు ఇప్పిస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుందన్నా. ఇంకొకటి అన్నా జగనన్న మా తుగ్గిలి మండలం కరువు మండలం ప్రకటించలేదన్నా. కానీ రైతులు చాలా ఇబ్బంది పడినారన్నా. అమ్మని కానీ ఎంతో మంది అర్జీలు పెట్టుకున్నారు. అమ్మ ఎట్లన్నా కానీ సీఎం సార్తో మాట్లాడి తుగ్గిలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించని ఎంతో మంది వేదన పడినారు, చాలా బాధపడినారు. దానివల్ల ఇప్పుడు ఖరీఫ్కి లభించిందన్నా. ఈ అవకాశం కానీ నీ నుంచి వచ్చిన గొప్ప అవకాశం అన్నా ఈ తుగ్గిలి మండ ప్రజలకి. అలాగే అన్నా 2024 మీరు సీఎం మాకు కావాలన్నా. కాకపోతే మా లాంటి యువకులు చాలా ఇబ్బంది పడిపోతామన్నా. వేరే ప్రభుత్వాలు వస్తే మా లాంటి యువకులు చాలా ఇబ్బంది పడిపోతామన్నా. కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మాకు కావాలి. నీ కోసం ఏమిటికైనా మేము సిద్ధంగా ఉన్నాము. ఏ ప్రాణాలు ఇవ్వడానికైనా నీ కోసం సిద్ధంగా ఉన్నావునా. థ్యాంక్ యూ సురేష్. అందరూ కూర్చోవాలబ్బా, అందరూ అంత కూర్చోండి. అంతా కూర్చుంటే వెనకల వాళ్ళకు కొంత కనపడుతుంది. కూర్చోండి ప్లీజ్. అందరు దయచేసి కూర్చోవాలి. సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. కూర్చోండి సార్. నమస్తే సార్. చెప్పారు. అలాగే విన్నారు అన్న, విన్నారు. ప్రవేశపెట్టినటువంటి ప్రతి ఒక్క పథకం సార్, మీరు ప్రవేశపెట్టినటువంటి విన్నారు. కూర్చోండి. హలో సార్. నవరత్నాలు నేను ఎక్కడ మైక్ ఎక్కడ? చందూరి గ్రామం పత్తికొండ మండలం. మా అబ్బాయికి బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ 20 లక్షలు అయింది ఖర్చు. సీఎంఆర్ చెప్తారు 20 లక్షలు వచ్చింది. నా తల్లి లేదు కానీ నాకు కూడా ఎవరు లేదు పెద్ద దిక్కు అనేది. ఒకటే అబ్బాయి నాను. మా నాన్నకి మా ఊరి రవిశేఖర్ తీసుకెళ్ళిన వెంటనే ఎమ్మెల్యే దగ్గర తీసుకెళ్లి వెంటనే 2 రోజులకి 20 లక్షలు ఛార్జీ చేపించాడు. ఆ కొడుకు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ అయింది. ఈరోజు స్వచ్ఛంగా ఉన్నాడు. అది వ్యాధి అంటే చాలా ఘోరమైన వ్యాధి. బ్లడ్ బ్లీడింగ్ కావడం చాలా ఘోరం. ఎవరికి కూడా రాకూడదు ఆ వ్యాధి. అటువంటి వ్యాధి 3 నెలలు నా కొడుక్కి ఒక రూమ్ ఇచ్చి దాంట్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ నా తెలిసి నా అబ్బాయికి ఇచ్చాడు. ఈ పొద్దు సక్సెస్ అయింది. సక్సెస్ నా శ్రీరామ తల్లికి, రవిశేఖర్ రెడ్డికి, జగన్ ఎమ్మెల్యే దేవికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ నా కొడుకు ఈరోజు చాలా స్కూల్కి రోజు వెళ్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. పేరేం పేరు? నా పేరు లక్ష్మణ్ సార్. థ్యాంక్ యూ లక్ష్మణ్. ఎమ్మెల్యే మేడంకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సార్ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. నెక్స్ట్ వచ్చే జగన్మోహన్ రెడ్డి సిద్ధం. అందరికీ గుండె తడితో మాట్లాడుతున్నారు ఇక్కడ అందరూ కూడా. లాస్ట్ ఇద్దరికి మా ఆడోళ్ళకి ఇచ్చేసేయండి. అక్క ఇక్కడ మహిళలకు ఇమ్మని అడుగుతున్నారు. అదిగో నిలబడింది అమ్మ, మైక్ ఇవ్వండి. అన్నా విన్నారు ఎన్నిసార్లు? ఓకే మాట్లాడమ్మా, మాట్లాడండి త్వరగా. మైక్ తీసుకొని మాట్లాడండి. ఒక్కసారి ఇందాక మనం అనుకున్నాం చంద్రబాబుకి మహిళలంటే పడదు అని. ఇంకొకటి కూడా నిన్న అన్న స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు, బుద్ధి చెప్పారు చంద్రబాబుకి. పేదలకి టిప్పర్ డ్రైవర్లకి టిక్కెట్లు ఇచ్చాడు జగనన్న అని చెప్పి హేళనగా మాట్లాడాడు. పేదలంటే చంద్రబాబుకి పడదు. అంతేకాదు ఎస్సీలన్నా చంద్రబాబుకి పడదు. ఎస్సీ కులాల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని
హేళన చేసినటువంటి చంద్రబాబు. అంతేకాదు బీసీలన్నా పడదు, బీసీల తోకలు కత్తిరిస్తా, వాళ్ళకి ప్రమోషన్లోకి ఇస్తే వాళ్ళు పనికిరారు అని చెప్పి బీసీలను అవమానించాడు. ఇక మైనారిటీలని ఎన్నిసార్లు మోసం చేశాడో లెక్కే లేదు. ఎవరికి ఉపయోగపడని ఈ పెద్ద మనిషి ఈ రాష్ట్రానికి అవసరమా అనేటటువంటిది ఒక్కసారి మనం అందరం ఆలోచించాలి. ఒకళ్ళు ఇద్దరు మాట్లాడడానికి అవకాశం, ఒకళ్ళు మాత్రమే. మహిళలు అదిగో అమ్మ మైక్ అడుగుతుంది, ఇవ్వండి. మైక్ బాయ్ అక్క చెల్లెమ్మ అడుగుతుంది మైక్. బ్లాక్ సారీ కట్టుకుంది. ఏంటి మైక్ ఇవ్వడంలా? ఆ మహిళలందరూ ఇందాక చాలాసేపు వాళ్ళకి మైకు. హలో, నమస్తే సార్. నా పేరు మా తుగ్గలి గ్రామము. నా పేరు ఇట్లా మాట్లాడమ్మా, మాట్లాడు. నా పేరు మీ చెయ్యి వదిలే, నువ్వు చెయ్యి తీసేనా? హలో సార్, నా పేరు సరస్వతి సార్. మా తుగ్గలి గ్రామము. నేను ఓన్లీ ఇక్కడ సమస్యలు అయితే చెప్పకూడదా సార్? ఏవైనా సమస్యలు ఉంటే చెప్పాలా వద్దా? సమస్యలు తెలుసుకునే దానికే కదబ్బా నేను వచ్చింది. చెప్పు. మీరు మాకి సొంతం అన్న లాంటి వారు కాబట్టి మేము ఏదైనా సమస్యలు వస్తే మాకు డైరెక్ట్ గా అంటే ఎవరు మాకు పలకరు. మేమేమంటే బీద ఫ్యామిలీ కాబట్టి మీరు అందరి నాళ్ళల్లో అన్న అన్న అని అంటున్నారు కానీ మమ్మల్ని మీ దగ్గరికి చేర్చే వాళ్ళు ఎవరు లేరు మా సమస్యలు చెప్పుకోవడానికి. నిజమా కాదా? మా ఆయన ఆరోగ్య సార్ చెప్పడానికి సరిగా నాకు మా ఎక్స్పీరియన్స్ వస్తుంది సార్. చెప్పమ్మా, వినపడుతుంది సార్. మా ఆయన ఆరోగ్యశ్రీ కిందనే ఆరోగ్య మిత్రగా వర్క్ చేస్తున్నాడు సార్. మేము ఈ ఆరోగ్యశ్రీ కిందనే మా జీవన భృతి ఉన్నది. గత 12 సంవత్సరాలుగా మా ఆయన అందులో వర్క్ చేస్తూ సడన్ గా ఒక 2 years బ్యాక్ చనిపోయినాడు సార్, హార్ట్ అటాక్ వచ్చి. తర్వాత మాకు ఎటువంటి ఆధారము లేదు, కానీ మా పిల్లలకి అమ్మ ఒడి ఇలాంటివన్నీ అయితే వస్తున్నాయి సార్. మాకు మైక్ ఇస్తే కదా సార్ మేము ఏమైనా మీకు చెప్పడానికైనా. ఇతను మైక్ ఇవ్వమంటే ఏమంటాడు? సరేమ్మా, ఇందాక డాన్స్ చాలా బాగా వేసావు నువ్వు. మేము ఏదైనా పొగడాలన్నా ఏదైనా అనాలన్నా మాకు రైట్ ఉంటుంది కదా సార్. నువ్వే పట్టుకోపా మైకు. వద్దంటున్నాడు సార్. నువ్వేదో పట్టుకుంటావు నాయన మైకు, ఇచ్చేసేయి. సరే సార్. నమస్తే సార్. జగన్ అన్న, నాకైతే ఎటువంటి జీవన భృతి లేదు. నాకేమైనా మీరు సాయం చేయగలరేమో అని డిగ్రీ క్వాలిఫికేషన్ చేసినాను, ఎన్నిసార్లుగా అన్ని చేస్తున్నాను, కానీ పింఛన్ కానీ లేదు సార్. మెయిన్ మీరు అందరికీ పింఛన్ ఇచ్చినాను అన్నారు కదా. నాకు మా ఆయన ఆరోగ్య దాంట్లో వర్క్ చేస్తున్నందుకు మరి వేరే ప్రాబ్లమ్స్. నాకైతే ఇంతవరకు 3 years అయినా పెన్షన్ రాలేదు. కానీ నేనేం మీకేం అబ్జెక్షన్ చెప్పి నాకు జగన్ వద్దు ఇలా అని నేను మీ మీద ఆపోజిషన్ చెప్పడానికి రాలేదు సార్. మేము పుట్టుకతోనే మీ అభిమానిని. నేనైతే జై జగనే నా సొంతం అన్న అంటాను. నాకు ఇవ్వని, నాకు మీరు సాయం చేయకపోని మీరే మా అన్న. నా పిల్లలకి విద్యా దీవెన కానీ అమ్మ ఒడి కానీ నెక్స్ట్ రైతు భరోసా ఇవన్నీ నాకు వస్తున్నాయి సార్. మాకు ఒక 3 ఎకరాల పొలం ఉంది. 3 ఎకరాలకు గాను రైతు భరోసా ఇవన్నీ పొందినా నేను లబ్ధి. కానీ పెన్షన్ ఒక్కటి ఎందుకో నాకు రావట్లేదు సార్. వచ్చేటట్లు చూస్తారేమో అని. వేరే పని అంటే మేము చేయలేను. నా క్వాలిఫికేషన్ డిగ్రీ. ఏమైనా నా క్వాలిఫికేషన్ సరిపడా మీరు సీఎం కాబట్టి ఏదో ఒక చిన్న జాబ్ ఇప్పించిన ఇదే. చాలా సార్లు పెట్టినాను సార్. మీ వాలంటీర్ ఎవరు? మా వాలంటీరు రెహమాన్ సార్. రెహమాన్. సరే, వాలంటీర్ ఒకసారి నా దగ్గర రమ్మని చెప్పు ఒకసారి. అమ్మా, విషయం తెలుస్తుంది, అమ్మా. అంతేలేండి సార్. వాలంటీర్ నా దగ్గరికి వస్తే విషయం తెలుస్తుంది. సరే సార్. ఏ కారణం చేత ఈలేకపోయాడు, ఎందుకు ఈలేకపోయాడు, కారణం తెలుస్తుంది. మీరైతే అన్ని ఇది ఒక్కటి కాక మిగతావన్నీ మేము లబ్ధి పొందినాం సార్. మా పిల్లలకి నా పెద్ద కూతురు గవర్నమెంట్ బడిలోనే చదివించినాను. 10th class అయిపోయింది సార్. అమ్మ ఒడి ఇవన్నీ నేను పొందినాను సార్ లబ్ధి. కానీ ఇది ఒకటి రాలేదని చెప్తున్నాను సార్, అంతే. నేనేం మీకేం అట్లా చెప్పట్లేదు సార్. నాకు సరిగా మాట్లాడడానికి రావడం లేదు. దయచేసి. తప్పేముంది, నాకు చెప్పకపోతే ఎవరు చెప్తావు కానీ. ఇన్ని కోట్ల మందికి సహాయం చేశారమ్మా, తప్పనిసరిగా.
మొగోళ్ళని పట్టుకుంటే ఎట్లా లేడీస్ ఎవరైనా మాట్లాడతారు. అదిగో ఆ ఎర్రచీర అక్క మాట్లాడుతుంది. అమ్మ మాట్లాడతల్లి మైక్ ఆ ఎర్రచీర ఆవిడికి. ఇంతమంది నిలబడితే ఎక్కడ ఎట్ట చేయగలుగుతారబ్బా అసలు ప్రోగ్రామ్ అనేది ఎట్ట జరుగుతుంది? అందరూ కుర్చీలు ఎక్కేస్తే ఎట్ట జరుగుతుంది చెప్పు ప్రోగ్రాము? కూర్చోకపోతే ప్రోగ్రామ్ అనేది ఎట్ట చేయగలుగుతాం చెప్పు? అందరూ కుర్చీలలో నిలబడితే, కుర్చీల పైన నిలబడితే ఎట్లా ప్రోగ్రాం జరుగుతుంది? ఇది ఏదైనా ఉంటే మీరే చెప్పమనే కదా. నేను ఇక్కడికి ఈ గ్రామానికి ఎందుకు వచ్చినాను? మనం చేసే సిస్టమ్స్లో ఇంకా ఏదైనా మెరుగుపరిచే కార్యక్రమం ఎక్కడైనా కొరత ఉంటే, వాటి సలహాలు కూడా ఏదైనా ఉంటే ఆ సలహాలు కూడా తీసుకునే దానికోసమే కదా నేను వచ్చింది. బాగా జరిగితే సంతోషం, బాగా ఎక్కడైనా ఒకటో ఆరో సరిగ్గా జరగకపోయినా కూడా ఆ విషయాలు కూడా తెలుసుకుని ఆ విషయాలను కూడా ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఎఫిషియన్సీని ఎలా పెంచాలి అనే సలహాలు మీరు ఏదైనా ఇస్తే తీసుకునే దానికోసం కూడా వచ్చాం. కలుస్తాను, అందరు లాస్ట్ వచ్చేసరికి కలుస్తాను. కూర్చోవాలి ఫస్ట్. మీరు కొంత కూర్చోకపోతే కానీ అసలు ప్రోగ్రాం జరపడమే కష్టం అవుతుంది. ఆడవాళ్ళకి మాత్రం మైక్ వేయండమ్మా. లాస్ట్ ఇద్దరు ఒకరిద్దరితో మాట్లాడు. లక్ష్మి చెప్తే గ్రామము లక్ష్మక్క చెప్పక రాబోయే కాలానికి రాబోయే మా జగనన్న గారికి వెరీ 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 థ్యాంక్స్, సుస్వాగతం, స్వాగతం. మరియు 18 1800 ఇవ్వని నా కొడుకు దత్తపుత్రుడు నీవు నాకు 18,700 50 రూపాయలు ఇచ్చి నాకు అన్నగా నిలువుగా నాకు నిలువెత్తు దత్తపుత్రునిగా ఉన్నందుకు నీకు మరీ మరీ స్వాగతం, సుస్వాగతం. నమస్కారాలు కూడా నేను చెప్పుకుంటున్నాను. ఎవరైనా సమస్య అయినా ఏమన్నా చెప్పాలనుకున్నా మీ దగ్గర స్లిప్లు ఉన్నాయి, దయచేసి వాటి మీద రాసి డబ్బాలో వేస్తే అన్న డైరెక్ట్ గా జగనన్న దగ్గరకు వెళతాయి. కాబట్టి ఎవరు మిస్ అయ్యాము చెప్పలేదు అనేటటువంటి అభిప్రాయం ఎవరికి వద్దు, దయచేసి రాసి వేయండి. ఇంకెవరైనా ఒకళ్ళకి అవకాశం తొందరగా అమ్మా. నా పేరు రేణుక. మీ ఆర్థిక సహాయం కోసం వచ్చాను నేను. మా ఆయనకి 2 ఏళ్ళ నుంచి తుగ్గలేనా చెప్తాలే, ఈయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అన్ని చోట్ల చూపించాము, కాలు రాదన్నారు. 3,000 డబ్బులు వస్తున్నాయి. పింఛని 3,000 వస్తుందన్న. పిల్లల్ని అయితే గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాము. మీరు వస్తున్నారని మా అన్న వస్తున్నాడు, మా బాధలు చెప్పుకోవడానికి వస్తున్నాడని వచ్చామన్నా. కాకపోతే ఇక్కడ మైక్ సరిగ్గా ఇవ్వడం లేదన్నా. పింఛను పెంచండి అన్న మా ఆయనకి. కనీసం మాకు భూమి లేదు, ఏం లేదన్నా. మాకి కనీసం ఉండడానికి ఇల్లు కానీ తాకట్టు పెట్టుకున్నామన్నా మేము.
దయతలిచి మాకు నడచగానే నడచలేడన్నా మా ఆయన. అందుకనే కదా పెన్షన్ వస్తా ఉంది. 3000 ఇస్తున్నారన్నా, డాక్టర్లు కానీ పెంచలేదన్నా. నేను ఇంతకుముందు నేను చెప్పిన గుర్తుందా? 3000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న ఏకైక రాష్ట్రం దేశంలో ఏదైనా ఉంది అని అంటే అది మంది అని. కాదన్నా, వికలాంగులకి ఎక్కువ ఇస్తారు కదన్నా. వికలాంగుల పెన్షన్ కూడా తల్లి 3000, మనము 3000 రూపాయల నుంచి 10,000 రూపాయలు కేటగరైజేషన్ చేసి ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. కానీ ఇందులో హ్యాండిక్యాప్ అనేది కాదు. ఇందులో ఎవరైనా కూడా పేషెంట్లుగా క్రానిక్ ఇల్ పేషెంట్స్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ కేటగిరీలోకి వస్తారు. మిగిలిన ఈ కేటగిరీస్లో ఏదైతే వచ్చేటి ఏదైతే ఉందో అంటే 3000, మన ప్రభుత్వం రాకముందు 1000 రూపాయలు తల్లి. కరెక్టేనా? ఎట్లో సాయం చేయన్నా, మా పిల్లల్ని బతికించుకోవడానికి కష్టం, చాలా కష్టం. వేరే రూపకంలో చేస్తాను, వేరే రూపకంలో ఏదైనా. థ్యాంక్ యూ అన్నా. ఇంకా అన్న ముగిద్దాం. ఇంకా ఎవరైనా ఒకళ్ళిద్దరు. ఏమ్మా నువ్వు మాట్లాడతావా అన్న? కంటిన్యూ చేయమంట. చూడు మా ఆడవాళ్ళు ఏమన్నా ఉంటే చూడండి. ఇంకా అదో ఆ పెద్ద ఆవిడ మాట్లాడాలా? మైక్ ఇవ్వండి. మైక్ ఎవరి దగ్గర ఉంది? మా ఎక్కడున్నా మైక్లో మాట్లాడదాలి, మాట్లాడమ్మా. ఓకే, ఇంకా ఏమన్నా చెప్పాలనుకుంటే మీ స్లిప్స్ మీద రాసివ్వండి. అందరి అభిప్రాయాలు వస్తాయి. మైక్ ఎక్కడుంది అసలు? ఇటు సైడ్ ఉంది, కుడి చేతి వైపు మైక్ ఉంది. అక్కడ కుర్చీ మీద కింద రైట్ వచ్చేది. అక్కడ నిలబడ్డారు ఆవిడకి. ఈ ఊరేనామా? ఈ ఊరేనా? తుగ్గలి. ఈ అయితే కుర్చీ ఎక్కింది. మైక్ ఆ పిల్లోడేంటి? మా మైక్ పిల్లోడు. అమ్మా కొంచెం నువ్వు ముందుకు రమ్మా, ముందుకు రమ్మా. ఆవిడ ముందుకు రమ్మనండి, కొంచెం ముందుకు రమ్మండి. దారి ఇవ్వండి, కొంచెం దారి ఇవ్వండి ప్లీజ్. తొందరగా రావాలి. మైక్ ఇచ్చేయండి. ఇటు రమ్మా. దాదాని మైక్ ఎవరికాయ నా అక్క చెల్లెమ్మకి పాపం ఆయన కుర్చీ ఎక్కింది పాపం, ఆయన బాధ్యత అయింది. మాట్లాడమ్మా, మాట్లాడు. సార్ నమస్తే సార్, నా పేరు షరీఫా, తుగ్గలి మండలం, మాది చెన్నంపల్లి గ్రామం నుంచి మాట్లాడుతున్నాను సార్. మాకందరి పథకాలంటూ ఏవి లేవు సార్, అన్నీ వస్తున్నాయి సార్. మా ఆయనకు ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ కూడా చేయించాము, అది సక్సెస్ అయ్యింది. అన్నీ బాగున్నాయి సార్. ఇప్పుడు మాకి కొరత ఏంటంటే సార్, గవర్నమెంట్ కాలేజ్ లేదు సార్ తుగ్గలి మండలంలో. అది ఒకటి మీరు గ్రాడ్యుయేట్ చేస్తే అంతే చాలు సార్. 10th అయిపోయినాక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది సార్, అమ్మాయిల గురించి అయితే ముఖ్యంగా. కాబట్టి మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ కాలేజీ చేపిస్తే. పథకాలన్నీ అందుతున్నాయి తల్లి? ఖచ్చితంగా అందుతున్నాయి సార్. అన్ని అందుతున్నాయి కదా. కాలేజీ కూడా ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో కూడా ఒక కాలేజ్ ఎక్స్క్లూజివ్లీ ఆడపిల్లల కోసమే పెడతా ఉన్నాం. ప్రతి మండలానికి కూడా జరుగుతూ ఉంది ఇది. నాడు నేడులో జరిగే కొద్ది ప్రతి ఉన్న మండలంలో ఉన్న 2 స్కూల్స్ను హై స్కూల్స్ను జూనియర్ కాలేజెస్గా అప్గ్రేడ్ చేస్తూ ఉన్నాం. సో అక్కడ ఫెసిలిటీస్ను పెంచే కార్యక్రమం చేసి అడిషనల్ క్లాస్ రూమ్స్ కట్టి దాన్ని జూనియర్ కాలేజీలుగా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రతి మండలంలోనూ 2 జరుగుతూ ఉన్నాయి. నాడు నేడులో దశలుగా జరుగుతున్నాయమ్మా. కొంచెము మీకు కూడా శాంక్షన్ అయిందని చెప్పి కూడా శ్రీదేవమ్మ చెప్తా ఉంది. అది కూడా ఒక
కొద్ది రోజుల్లో అయిపోతుంది అంటే Okay, sir. ఏం జరుగుతుందో కనుక్కుంటాను నేను కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. Thanks. మీరే జగన్ సీఎం గా రావాలని కోరుకుంటున్నాం సార్. మళ్ళీ థ్యాంక్ యూ తల్లి. జై జగన్, జై జగన్. ఇంతటితో ఈ ముఖాముఖి కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. అందరూ ఎంతో ఉత్సాహంతో, సంతోషంతో, కృతజ్ఞతతో ఇక్కడ వచ్చినందుకు మీ అందరికీ అన్న తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ జై జగన్, సిద్ధమా, మరొకసారి అన్నను ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధమా, సిద్ధం సిద్ధం సిద్ధం. అవా నువ్వు మాట్లాడవా. నేను నిన్నొక్క పాట పాడతా. అన్నన్నా ఓ జగనన్నా లోకమంత గమ్మత్తన్నా, లోకములో నా నువ్వుండాలి, మా అన్నదాపులు నీకుండాలి. అన్నన్నా ఓ జగనన్నా లోకమంత గమ్మత్తన్నా, లోకములో నా నువ్వుండాలి, మా అన్నదాపులు నీకుండాలి. థ్యాంక్ యూ అవ్వ. అవ్వ అన్ని అందుతున్నాయా నీకు? పెన్షన్ గిన్షన్ దాన్ని అందుతున్నాయా? పెన్షన్ వస్తుంది. నాకు ఒక్క కొడుకున్నాడు, కాలేదు నా కొడుకు. నాకు ఏం మార్చిలే, నా కొడుకు కాలేదు. నాకు పింఛన్ వస్తుంది, నా కొడుకు 3000 పింఛన్ వస్తుంది, ఒక కాలేదు. నాకు ఇంకేమీలే. ఎందుకు వచ్చింది తిప్పులు మూచిలి తానాని కంటే, తిప్పలో రాకుండా తిప్పలు రాకుండా జగనన్నావైతేనేమో 3000 పింఛనిస్తాడు. తిప్పలు రాకుండా జగనన్నావైతేనేమో 3000 పింఛనిస్తాడు. అన్న రెండు నిమిషాల్లోనే ముగిచేస్తారు. ఒక్క నిమిషం అన్న. చుక్కతో మొదలయ్యి చెరువులన్నీ నింపుతూ ఉన్నారన్న. బండరాళ్ళ గుట్టలను గుండెలొడ్డి తొలసిన అగుపించదు నీటి ఎవరు అన్న? పెండెకలన్న అన్న, తుగ్గలి మండలం అన్న. అన్న 9వ నెలలో మీరు వచ్చినప్పుడు తుగ్గల్లో అందరూ కళాకారులే కదా అన్న. 9వ నెలలో పత్తికొండకు మీరు వచ్చినప్పుడు అన్న, నేను మీతో కలవడం జరిగిందన్న. నేను మీరు పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి మా పార్టీలోనే పనిచేస్తున్నా అన్న. నాకు 3 పిల్లలన్న. అయితే నేను మీరు అడిగినారన్న ఏం కావాలో మధు అని. అన్న 3 పిల్లలు చదువుకున్నారు, ఒకరికి జాబ్ ఇవ్వండి అని అడిగినా అన్న. అయితే నా కూతురు బీఎస్సీ నర్సింగ్ అయిపోయిందన్న. ఆర్టీ కంట్రోల్ అప్లై చేసినామన్నా. సరే ఎందుకు వచ్చిందమ్మా, ఇప్పుడు ఒక జాబ్ వచ్చిందన్న. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా మనం ప్రవేశపెట్టినటువంటి హెల్త్ క్లినిక్లో జాబ్ చేస్తుందని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. మధు రైట్, మధు రైట్, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా కూడా ఏదైనా సూచనలు ఇవ్వాలనుకున్నా, సలహాలు ఇవ్వాలన్నా వీలైన కాడికైతే మాట్లాడించే ప్రయత్నమే చేసినాను. కానీ ఇంకా ఎక్కడైనా న్యాచురల్గా ఇంతమందితో మాట్లాడడం, ప్రతి ఒక్కరితో మాట్లాడడం అనేది సాధ్యం కాదు. కాబట్టి సమయభావ కారణం కూడా ఉంది. కాబట్టి మీ అందరికీ స్లిప్పులు ఇచ్చినారు. కాబట్టి ఆ స్లిప్పుల్లో మీరు రాస్తే మీకున్న ఏదైనా సలహా ఏదైనా ఇవ్వాలనుకున్నది అది నా దాకా వస్తుంది. మీ సలహాలు ఏదైనా ఉంటే తీసుకుని దాని వల్ల సిస్టమ్ను ఇంకా అంత మెరుగ్గా ఏదైనా చేయడానికి ఏమేమి చేయగలుగుతామో అవన్నీ కూడా సలహాలు కూడా తీసుకునే కార్యక్రమం చేస్తాం. ఎందుకనంటే ఇప్పటికే దాదాపుగా ఒక 20 మంది మాట్లాడింటారు. 20 మంది కూడా మాట్లాడినా కూడా ఇంకా చాలామంది చేతులు లేస్తూనే ఉంటాయి. ఇంక చాలామంది మాట్లాడాలని అనుకుంటా ఉంటారు. బట్ అందరికీ ఇన్ని వేల మందికి అందరికీ కూడా ఇచ్చే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉండదన్నది ఖచ్చితంగా అందరూ కూడా గ్రహించవలసిందిగా సభని ఇంకా కోరుతా ఉన్నాను.
మీ స్లిప్పులన్నీ కూడా నా దగ్గరకు వస్తాయి. స్లిప్పులన్నీ మాత్రం ఏదైనా ఉంటే కూడా బాక్స్లో వేస్తే స్లిప్పులు అయితే నా దగ్గరికి తీసుకునే కార్యక్రమం చేస్తాం.